మనం ఎంతో హ్యాపీగా లైఫ్ని సక్సెస్ఫుల్గా లీడ్ చేయాలని మనం అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని రీజన్స్ వల్ల మనం కోరుకున్న లైఫ్ని పొందలేకపోవచ్చు. అయితే అన్నీ కాకపోయినా కొన్ని మన చేతిలోనే ఉంటాయి, మన బ్రెయిన్లోనే ఉంటాయి, మనకు తెలుసున్నవే ఉంటాయి. అవి ఏంటి అనేది మనం తెలుసుకుందాం. అవి ఫాలో చేస్తే మనం మన లైఫ్ని చాలా సక్సెస్ఫుల్గా హ్యాపీగా లీడ్ చేయొచ్చు. దీంట్లో భాగంగానే ఒక 5 టైప్స్ ఆఫ్ పీపుల్ని మనం అవాయిడ్ చేయాలి. అది ఏంటి అనేది మ్యూజిక్ తర్వాత చూద్దాం. మ్యూజిక్ అయిపోయింది కదా. అన్నట్టు చెప్పడం మర్చిపోయాను. నా పేరు అనిల్ కుమార్. వెల్కమ్ టు మై ఛానల్ మిస్టర్ చెరుకువాడ. ఇంకా లేట్ చేయకుండా మ్యాటర్లోకి వెళ్దాం. ఆ 5 టైప్స్ ఆఫ్ పీపుల్ ఎవరంటే, 1 జెలస్ పీపుల్, 2 నెగటివ్ పీపుల్, 3 లేజీ పీపుల్, 4 అన్హ్యాపీ పీపుల్, అండ్ 5 అన్నీ నాకే తెలుసు, నేను చెప్పిందే చేయండి అని చెప్పే పీపుల్. ఈ 5గురిని కనుక మనం మన లైఫ్ నుంచి అవాయిడ్ చేస్తే మనం ఎంత హ్యాపీగా ఉంటామో నేను చెప్పక్కర్లేదు, మీరే ఎక్స్పీరియన్స్ చేసి చెప్తారు. సో లెట్స్ డైవ్ ఇన్ టు ద వీడియో. ఇంకా ఆలస్యం చేయొద్దు, వాళ్ళు ఎవరో మనం తెలుసుకుందాం. ఓకే, డన్. నెంబర్ 1 జెలస్ పీపుల్. వీళ్ళు మన సక్సెస్ చూసి అసూయపడేవాళ్ళు. మన ఫ్రెండ్స్ కావచ్చు, మన రిలేటివ్స్ కావచ్చు, లేకపోతే మన చుట్టుపక్కల వాళ్ళు ఎవరైనా కావచ్చు. మన సక్సెస్ అవుతుంటే అస్సలు చూడలేరు వీళ్ళు. చూడలేకపోవడం పక్కన పెట్టేసినా వాళ్ళు అసూయ పడిపోయి మనం ఏం చేసినా మన సక్సెస్ కాకుండా ప్రయత్నిస్తూ మన గురించి మన వెనకాతలే వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఇలాంటి వాళ్ళని గుర్తించడం చాలా కష్టం. బట్ మనం జాగ్రత్త పడితే అది అంత పెద్ద కష్టం ఏమీ కాదు. వీళ్ళు ఎలాంటి టైప్ అంటే, మనం సక్సెస్ సాధిస్తున్నాం అనుకోండి, వెనకాతల బాగా అసూయ పడిపోయి మనం ఏ వేలోకి వెళ్తున్నామో, మన సక్సెస్ ఏ వేలో ఉందో దాంట్లోకి వెళ్ళకుండా ఏం చేస్తారు, బ్రేక్స్ వేస్తూ ఉంటారు. అక్కర్లేని సలహాలు అవన్నీ ఇస్తూ ఉంటారు. సో మనం ఏం చేయాలి, ఇలాంటి జెలస్ పీపుల్ని మనం ఏం చేయాలి, మనం ఏదైనా ఒక పని చేస్తున్నాం అనుకోండి, సపోజ్ ఆ పనిని నేను ఇలా చేస్తున్నాను, ఫ్రెండ్స్ లేకపోతే రిలేటివ్స్ అని చెప్పి మనం నమ్మి మనం వాళ్ళతో చెప్తాం. వాళ్ళు ఏం చేస్తారు, దానికి వీడు ఇలా చేస్తే సక్సెస్ అవుతున్నాడు. సో వాళ్ళకి అసూయ, వాళ్ళకి కుళ్ళు ఎక్కువైపోతూ ఉంటుంది మన సక్సెస్ని వాటిని చూడలేక. వాళ్ళు ఏం చేస్తారు, దానికి ఒరే ఇలా వెళ్ళకు, ఇలా చెయ్యకు అని చెప్తారు. ఫ్రెండే చెప్పాడు కదా అని చెప్పి మనం ఏం చేస్తాం, మనం అది చెయ్యం. దానివల్ల మన సక్సెస్ రేటు కొంచెం వెనక్కి వెళ్తూ ఉంటుంది, మనకి ఏదైనా సాధించేది లేట్ అవుతూ ఉంటుంది. సో మనం ఏం చెయ్యాలి, అలాంటి వాళ్ళకి మన ఫ్రెండ్స్ అయినా లేకపోతే రిలేటివ్స్ అయినా ఎవరికైనా మనం ఏం చేస్తున్నామో ఫస్ట్ చెప్పకుండా మనం అంతా సాధించిన తర్వాత ఆటోమేటిక్గా వాళ్ళకే అర్థమైపోతుంది. సో ఇలాంటి వాళ్ళని మనం ఏం చేయాలి, అవాయిడ్ చేస్తే మనం హ్యాపీగా ఉంటాం. మనకి అక్కర్లేని థాట్స్ కానీ అవేమీ ఉండవు. సో ఆ జెలస్ పీపుల్ని మనం డెఫినెట్గా మన లైఫ్ నుంచి అవాయిడ్ చేయాలి. సో ఫస్ట్ ఆ జెలస్ పీపుల్ని మన లైఫ్ నుంచి తీసేయాలి, ఫిల్టర్ చేసేయాలి. వాళ్ళు ఎవరో మనకు తెలుస్తారు కాబట్టి ఫిల్టర్ చేసేయాలి. సో ఫస్ట్ మనం జెలస్ పీపుల్ని లైఫ్లో సక్సెస్ అవ్వాలంటే ఫిల్టర్ చేసేయండి. నెంబర్ 2 నెగిటివ్ పీపుల్. వీళ్ళు ఏదైనా నెగిటివ్గానే చూస్తారు, ఏ విషయాన్నైనా నెగిటివ్గానే చూస్తారు. అస్సలు పాజిటివిటీ అనేది వాళ్ళకి ఏ కోసానా వాళ్ళలో ఉండదు. అసలు నెగిటివ్గానే ఆలోచిస్తారు, ఇంకా జీవితాంతం నెగిటివ్ థాట్స్లోనే బతుకుతారు.
వీళ్ళలాంటి నెగిటివ్ వాళ్ళతో, నెగిటివ్ థాట్స్ ఉన్న వాళ్ళతో మనం ఫ్రెండ్షిప్ కానీ, మనం వాళ్ళతో ఇంటరాక్షన్లో కానీ ఏదైనా ఉన్నామనుకోండి, వాళ్ళు ఆలోచించే నెగిటివిటీ మనకి ట్రాన్స్ఫార్మ్ అయిపోయి మనం చేసే పనుల మీద, మనం ఏదైనా ఆలోచించే విధానాల మీద ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంటుంది. ఎందుకు? వాడు మనకి ఫ్రెండ్ అయి కూర్చున్నాడు కాబట్టి, లేకపోతే రిలేటివ్ అయి కూర్చున్నాడు కాబట్టి. వాళ్ళకి జీవితంలో, అలాంటి వాళ్ళకి జీవితంలో ఏదైనా పాజిటివ్ జరిగినా అబ్బే దీనివల్ల కాదు, ఇలా అవ్వదు, చచ్చా, అలా నిరుత్సాహపడిపోతూనే ఉంటాడు జీవితం అంతా. వాళ్ళని చూసి మనం ఇంపాక్ట్ అయిపోయి మన పనుల మీద, మన సక్సెస్ మీద అది చాలా ప్రభావం చూపిస్తుంది. సో నెగిటివ్ పీపుల్ అనే వాళ్ళని కూడా మనం దూరం పెట్టాలి. పెడితే మనం ఆ నెగిటివ్ ఎనర్జీ నుంచి, ఆ జెలస్గా ఫీల్ అయ్యే వాళ్ళ దగ్గర నుంచి బయటపడితే మన సక్సెస్కి ఇంకొంచెం దగ్గరికి వెళ్తూ ఉంటాం. నెంబర్ 3, లేజీ పీపుల్, అంటే బద్ధకస్తులు. వీళ్ళు అంత ప్రమాదం ఏమీ కాదు, కానీ వీళ్ళు అంటురోగం లాంటి వాళ్ళు. వీళ్ళు ఏం చేస్తారు? హ్యాపీగా తింటారు, శుభ్రంగా పడుకుంటారు, ఏమీ పనులు లేని వాళ్ళలాగా మొత్తం ఏదో టీవీ పెట్టుకునో లేకపోతే ఇంకోటి ఏదో చేస్తానో అలా కూర్చుని టైంపాస్ చేస్తూ ఉంటారు. అలాంటి బద్ధకస్తుడో లేకపోతే అలాంటి లేజీ వాడో మనకి ఫ్రెండ్ కానీ, రిలేటివ్లో కానీ ఎవరైనా ఉన్నారనుకోండి, సపోజ్, మనం ఏమనుకుంటాం? మనం మనుషులం కదా, వాళ్ళ లైఫ్ చూడు ఎంత హ్యాపీగా ఉంది అని అనుకుంటాం. కానీ వాడు చేసే పనులు, వాడు మాట్లాడే మాటలకి సంబంధం ఉండదు. కబుర్లు బోల్డ్ అని చెప్తాడు, కానీ చేసే పనులు చేతల్లో మాత్రం అస్సలు చూపించడు. బద్ధకం అనేది, ఈ లేజినెస్ అనేది ఒక అంటురోగం లాంటిది. అది త్వరగా స్ప్రెడ్ అయిపోతుంది. ఆ అంటురోగం, ఆ లేజినెస్ అనే అంటురోగం మనకు కనుక అంటుకుందనుకోండి, బ్రేక్ పడిపోతుంది అంతే. బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోతుంది, పట్టం కాదు, బ్రేక్ ఫెయిల్యూర్ అయిపోయి మనం ఎక్కడికి కదలకుండా ఆ బద్ధకాన్ని జయించడం, ఒక్కసారి మనకు అది అలవాటైతే దాన్ని ఓవర్కమ్ చేయడం అంత ఈజీ కాదు. అది మళ్ళీ ప్రాక్టీస్ చేసి దాని నుంచి ఆలోచించుకొని దాని నుంచి ఎలా బయటపడాలి అనేది మనం ఎంతో ప్రాక్టీస్ చేసి ఎన్నో చేస్తే కానీ ఆ బద్ధకం నుంచి బయటపడలేం. సో బద్ధకం మనకు అంటుకోకుండా ఉండాలంటే మన సర్కిల్లో ఉన్న లేజీ పీపుల్ని ఆర్ ఈ బద్ధకంగా ఉండేవాళ్ళని, ఆ లేజీ పీపుల్ని మనం ఎలాగైనా అవాయిడ్ చేయాలి, చేసి తీరాలి. ఈ ఫస్ట్ జెలస్, సెకండ్ నెగిటివ్ పీపుల్, థర్డ్ లేజీ పీపుల్. ఇంకొంచెం ముందుకు వెళ్తాం. ఈ ముగ్గురిని చేస్తే సక్సెస్ సాధించడంలో ఇంకా కొంచెం ముందుకు వెళ్తాం. నెంబర్ 4, అన్హ్యాపీ పీపుల్. వీళ్ళు ఏం టైప్ అంటే, వీళ్ళ జీవితంలో దేనికి హ్యాపీగా ఉండరు. అసలు సంతోషం అనేది వాళ్ళ డిక్షనరీలోనే ఉండదు. వాళ్ళకి ఎంత మంచి జరగనివ్వండి, అబ్బే అలా నిరుత్సాహంగానే, బాధగానే ఉంటూ ఉంటారు. నాకేమీ జరగలేదు, నాకు ఇలా జరగలేదు, నన్ను అందరూ మోసం చేసేసారు, నేను ఏం చేసినా ఫలించట్లేదు. అసలు ఏం చేసినా ఫలించడానికి ఆడు ఏదైనా చేస్తే కదా, అసలు చెయ్యరు. మొత్తం వీడే సెలబ్రిటీ అనుకున్నట్టు, అందరూ వచ్చి వీడి మీదే పడిపోతున్నట్టు రకరకాల స్టోరీలు చెప్పుకుంటూ, వాడంతటి వాడి స్టోరీలు చెప్తూ, ఎదుటి వాళ్ళకి స్టోరీలు చెప్తూ, నాకు ఇలా జరిగింది, నాకు ఇలా జరిగింది, నేను ఇంతలాగా ఉన్నాను, నేను ఎంత చేస్తున్నా నాకు ఇలాగే ఉంది, నా లైఫ్ని నేను సరిగ్గా లీడ్ చేయలేకపోతున్నాను అని స్టోరీస్ మాత్రం బ్రహ్మాండంగా చెప్పుకుంటూ వాడు అన్హ్యాపీగానే ఉంటూ ఉంటాడు. అసలు టైంని ఏవేవో రీజన్స్ చెప్తూ బాధపడిపోతూ అలా టైంని వేస్ట్ చేస్తూనే ఉంటాడు. ఇలాంటి వాళ్ళ ఇంపాక్ట్ మామూలుగా ఉండదు. ఎందుకంటే మనం ఏదో
వాడి దగ్గరికి వెళ్ళి మనం ఏదో ఓదార్చడానికో లేకపోతే వాడిని మన ఫ్రెండ్ కదా అని చెప్పి మనం వాడి దగ్గరికి వెళ్ళామనుకోండి, వెళ్తే వాడు ఏం చేస్తాడు, వాడికి జరిగిన ఏదో స్టోరీకి ఒకటి ఇంత ఉంటుంది, దానికి వాడు కొన్ని ఎక్కువ యాడ్ చేసేసి, అంటే ఈ మసాలాలు ఇవన్నీ యాడ్ చేసేసి వాడి సెంటిమెంట్ది, వాడి బాధలు లాంటివి అన్నీ చెప్తూ మన మైండ్ని కన్ఫ్యూజ్ చేసేసి మనం హ్యాపీగా ఉండకుండా చేసేస్తాడు. దానివల్ల ఇంపాక్ట్ ఉంటుందని చెప్పాను కదా. అది ఎలాంటి ఇంపాక్ట్ ఉంటుందంటే, అయ్యో పాపం అని చెప్పి వాడి గురించి ఫస్ట్ 2 రోజులు ఆలోచిస్తాం. తర్వాత నుంచి మనం వాడి క్యారెక్టర్లోకి వెళ్ళిపోయి మనం కూడా ఆ బాధలు అనుభవించేస్తాం. ఎందుకు ఇవన్నీ మనకు అవసరమా? సో ఈ అన్హ్యాపీ పీపుల్ని కూడా మనం అవాయిడ్ చేసి తీరాలి. అందరికీ ఒక అందమైన జీవితం ఇచ్చాడండి దేవుడు. వాళ్ళ క్యారెక్టర్ బట్టి వాళ్ళు అలా అవుతూ ఉంటారు. సో అందరివి మన నెత్తి మీద వేసుకుని మనం వాడు హ్యాపీగా లేడని చెప్పి వాడి అన్హ్యాపీనెస్ని మనం తీసేసుకోకూడదు కదా. తీసుకుంటే మన లైఫ్ ఇంపాక్ట్ అయిపోతుంది. మన సక్సెస్ అవ్వడానికి ఇంకో మెట్టు దిగజారిపోతాం. సో జెలస్ పీపుల్ని, నెగిటివ్ పీపుల్ని, లేజీ పీపుల్ని, ఈ అన్హ్యాపీగా ఉండే వాళ్ళని మనం అవాయిడ్ చేసుకుంటూ ఉంటే ఫోర్త్ ఎవరు అన్హ్యాపీ, వాళ్ళని మనం చేసుకుంటే ఇంకొంచెం ముందుకు వెళ్ళిపోగలం సక్సెస్ సాధించడానికి, హ్యాపీగా ఉండడానికి. నెంబర్ 5, వీళ్ళు ఈగోయిస్టిక్, అంటే అన్నీ నాకే తెలుసు అని అనుకునేవాళ్ళు. వీళ్ళు ఎలాంటి టైప్ అంటే, నాకు అన్నీ తెలుసు, నువ్వు ఇలా చెయ్యి, అలా చెయ్యి, ఇలా చేస్తే బాగుంటుంది, అలా చేస్తే బాగుంటుంది అని పనికిమాలిన రీజన్స్ అన్నీ ఇస్తూ ఉంటారు. వీళ్ళకి చెప్పాం కదా ఈగో ఎక్కువని. వాళ్ళు చెప్పిందే మనం చెయ్యాలి, మన లైఫ్ని కంట్రోల్ చేస్తూ అనుకుంటూ ఉంటారు. రెండోది, ఇన్ఫర్మేషన్ మనం అడిగినా అడగకపోయినా ఒకసారి వాడు అలవాటైతే వాడిని కనుక మనం ఒక సలహా అడిగామా అంతే, ఇంకా వాడు చెప్పిందే చేయాలి మనం. అలాంటి వాళ్ళని కూడా మనం అవాయిడ్ చేయాలి. అసలు ఎందుకండి ఇంకోళ్ళని వెళ్ళి అడగడం? ఎందుకు మనం అడగాలి? ఇప్పుడు మన చేతిలో సెల్ ఉంది, ఎదురుగుండా ల్యాప్టాప్స్ ఉంటాయి, దాంట్లో గూగుల్ తల్లి ఉంది కదా. గూగుల్లో మనకు కావాల్సిన డౌట్స్ ఏదైనా, మీరు మెడికల్ గురించి కానీ ఫినాన్స్ గురించి కానీ ఏ డౌట్స్ అడగండి. ఇప్పుడు అంతెందుకు, చాట్ జీపీటీ వచ్చాయి, ఇంకా చాలా జెమినీ వచ్చింది, ఇంకా బోల్డ్ అన్ని టెక్నాలజీ వచ్చింది. మనం అవన్నీ వాడుకుందాం. అంతేగాని వాడెవడనో వెళ్ళి అడిగి, అరే నేను ఇలా చేద్దాం అనుకుంటున్నాను, ఇది చెయ్యొచ్చా అంటే వాడు పెద్ద లార్డ్ కర్జన్లా ఫీల్ అయిపోయి ఇలా చెయ్యి, అలా చెయ్యి. మళ్ళీ వాడితో తంటా ఏంటంటే, వాడు చెప్పింది మనం చేయలేదనుకోండి, ఇంకా కోప్పడిపోయి అది నువ్వు ఇలా చేయలేదు కాబట్టే నీకు ఈ ఫెయిల్యూర్ అయ్యింది, నేను చెప్పినట్టు నువ్వు ఫాలో చేస్తుంటే చాలా బాగుండు, ఇలాంటి మాటలన్నీ చెప్పి మన ఇన్ఫ్లుయెన్స్ చేసేస్తూ ఉంటాడు. సో మనకి అలాంటి ఈగోయిస్టిక్, అన్నీ తెలుసు, నాకే తెలుసు, నేను చెప్పిందే చెయ్యాలి అనే మనుషుల్ని మనం దూరం పెట్టేస్తే మనం చాలా అంటే చాలా సక్సెస్ఫుల్ అవుతాం. మెయిన్గా ఎవరెవరి గురించి చెప్పాను, జెలస్ పీపుల్, నెగిటివ్ పీపుల్, లేజీ పీపుల్, అన్హ్యాపీ పీపుల్ అండ్ అన్నీ నాకే తెలుసు అని అనుకునే పీపుల్. ఈ 5గురిని కనుక మనం అవాయిడ్ చేస్తే వీళ్ళు ఎలాంటి వాళ్ళు అంటే మన చుట్టూరానే ఉంటారు. వాళ్ళు ఏమి ఇలాగ జెలస్ వీడు అన్హ్యాపీగా ఉండేవాడు లేకపోతే వీడు ఇలాగా అని మనకి డైరెక్ట్గా కనపడరు, మనలాగే ఉంటారు, మనతోనే తిరుగుతారు. కానీ మనం వాళ్ళని ఫైండ్ అవుట్ చెయ్యడమే చాలా ఇంపార్టెంట్, వాళ్ళని ఫిల్టర్ చేయడమే చాలా ఇంపార్టెంట్, వాళ్ళని మన లైఫ్ నుంచి అవాయిడ్ చేయడమే చాలా ఇంపార్టెంట్.
సో మనం ఈ 5 టైప్స్ ఆఫ్ పీపుల్ని మనం అవాయిడ్ చేసేసి మనం హ్యాపీగా ఉందాం, సక్సెస్ఫుల్గా చేసుకుందాం. సో అది ఫ్రెండ్స్, నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అండ్ ఇఫ్ యూ వాంట్ టు ఇంటరాక్ట్ విత్ మీ, ఇన్స్టాగ్రామ్లో మిస్టర్ చెరుకువాడ అనే ఉంటుంది. దాంట్లో మీరు డైరెక్ట్గా మీకు కావాల్సింది ఏదైనా డిఎం చేయొచ్చు, నేను చూసి రిప్లై ఇస్తాను. అండ్ ఆల్సో మీరు ఏదైనా నాకు టాపిక్స్ ఏదైనా సజెస్ట్ చేయాలన్నా చేయొచ్చు. సో హ్యాపీగా ఉండండి, సంతోషంగా ఉండండి. అండ్ దిస్ ఈజ్ అనిల్ కుమార్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ.